హాయ్ అండి. మా వారు నిన్న సండే కదా, సో నేను ఫ్రైడ్ రైస్ చేస్తాను, గోబీ ఫ్రైడ్ రైస్ అని. చూసారా, పచ్చిమిరకాయలని ముందే వేయించేశారనమాట. గోబీని కూడా వేయించారంట. అదేమో ఉడకలేదు కదా, అసలు ఏమీ అవ్వలేదు. సో ఇక బాగోలేదని చెప్పి ఒక వాయి అయితే వేయించారు. పిల్లలు తిని అస్సలు బాగాలేదని చెప్పారనమాట. ఇక్కడ ఏంటో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కలిపి పేస్ట్ అయితే చేశారు. బాస్మతి రైస్లో క్యారెట్ వేసి ఉడికించి పక్కన ఉంచారండి. ఇదొకటి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా సరే పిల్లలు బాగాలేదన్నారు కదా అని నేను వేయిస్తున్నాను అనమాట. సో క్యాలీఫ్లవర్ అసలు ఉడకలేదు కాబట్టి ఫస్ట్ అది వేసి పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకున్నాను. అది బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే కొంచెం పేస్ట్ కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించుకొని అందులో ముందే ఉడకబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ అయితే యాడ్ చేశాను అనమాట. బాస్మతి రైస్ వేసిన తర్వాత అందులో మన దగ్గర ఉండేటువంటి స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేశానండి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. పిల్లలు ఈయన చాలా ఇష్టంగా తిన్నారు. సో నిన్న సండే కదా, బిర్యానీ ఎలాగో లేదని బాస్మతి రైస్తో ఫ్రైడ్ రైస్ అయితే చేశాము. మీరైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.